అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెన్కాసి జిల్లాలో 2 ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 30 మందికి గాయాలయ్యాయి. స్పాట్ లో పరిస్థితి బితావహంగా ఉంది. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తుంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వారిని కాపాడేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. తమిళనాడులో అయితే ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకునింది. అది కూడా మదురై నుంచి సెంకోటేజ్ కు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ బస్సు తెన్కాసి నుంచి కోవిల్పెట్టు వైపు వెళ్తున్నటువంటి మరొక బస్సు ఎదురెదురుగా కూడా ఢీకొన్నాయి. ఇదంతా కూడా ఒక జర్నీ సినిమాలో జరిగినటువంటి ఘటనలాగా అయితే ఈ యొక్క ప్రమాదం కూడా జరిగింది. ఇదంతా కూడా తెన్కాసి జిల్లాలో జరిగినటువంటి ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో అయితే మాత్రం 2 వాహనాలు ఎదురెదురుగా వచ్చి నుజ్జు కూడా అయ్యాయి. ఈ ఘటనలో 8 మందికి అయితే ప్రాణాలు కోల్పోయి అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోయి 35 మందికి అయితే మాత్రం తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఇందులో చిన్నపిల్లలు, మహిళలు కూడా ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. వెంటనే అక్కడ జరిగినటువంటి ఈ యొక్క ఘటనని స్థానికులు వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించారు. అనంతరం కూడా సహాయక చర్యలు కూడా చేపట్టారు. ఇక గాయపడిన వారినంతా కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి కూడా తరలించి ఒక క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉండటంతో కూడా వారిని మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్ కూడా తరలించారు అనేసి అయితే మాత్రం చెప్తున్నారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఒక దర్యాప్తు కూడా చేపట్టారు. ఇక మదురై నుంచి సెంకోటేజ్ కు వెళ్తున్నటువంటి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఒక ప్రమాదం కూడా జరిగినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో కూడా తేలింది. మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉండడంతో వారికి మెరుగైన వైద్యం కోసం అయితే హాస్పిటల్ కూడా తరలించారు. దీంట్లో దాదాపు 5 మందికి తీవ్ర స్థాయిలో అయితే దెబ్బలు తగిలినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క తెన్కాసికి సంబంధించినటువంటి ఒక ప్రమాదం అయితే మాత్రం ఇది వరకు జరిగినటువంటి ప్రమాదాల్లో కూడా ఇది ఒక అరుదైన ఘటనగా కూడా చెప్తా ఉన్నారు. అలాగే దీంట్లో వచ్చి ఇది ఒక సినిమాని కల్పించే విధంగా ఎదురెదురుగా వస్తున్నటువంటి 2 బస్సులు ఢీకొనడంతో అక్కడికే 8 మంది చనిపోవడంతో కూడా ఇది ఒక పెద్ద విపత్తుగా కూడా తమిళనాడు ప్రభుత్వం అయితే చేపట్టింది. దాని తర్వాత ఇప్పటికే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి మంత్రులు కూడా అక్కడికి విజిట్ కానున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒక వాతావరణాన్ని కూడా అదుపు చేయడానికి అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఇక్కడ స్థానికులు కూడా వాళ్ళకి సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఇది ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఘటనతో అతివేగమే దీనికి ప్రమాదంగా కూడా గుర్తిస్తారు. అలాగే దీనికి చేరుకున్నటువంటి పోలీసులు కూడా ఈ యొక్క ప్రమాదం గురించి దర్యాప్తు చేస్తూ ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపైన అయితే మాకు ఇప్పటి వరకు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ అక్కడ జరిగినటువంటి అంటే తెన్కాసి జిల్లాలో జరిగినటువంటి ఒక 2 ప్రైవేట్ బస్సులు ఘటనకు సంబంధించినటువంటి వివరాలు వెలికితీసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దాదాపుగా 8 మంది చనిపోవడంతో ఇంకా 35 మందికి పైగా ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వారి యొక్క వివరాలు కూడా తెలుసుకొని వారి యొక్క బంధువులకు కూడా వివరాలు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేందుకు పోలీసులు అయితే ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. అలాగే తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక ఘటనలో అయితే మాత్రం మదురై నుంచి వస్తున్నటువంటి ఒక బస్సు, మరోవైపు ఒక ప్రైవేట్ బస్సు కానీ, మరోవైపు ఈ తెన్కాసి కోవిల్పేట వైపు వెళ్తున్నటువంటి ఈ 2 బస్సుల్లో సంబంధించినటువంటి ప్రయాణికులు డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటా ఉన్నారు. చనిపోయినటువంటి వారంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక గాయపడిన వారంతా కూడా మెరుగైన వైద్యం కోసం అయితే వేరొక ప్రైవేట్ హాస్పిటల్ కూడా పంపించేందుకైతే మాత్రం చేస్తున్నారు. అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోయినటువంటి వారిని అంతా కూడా వారి యొక్క బంధువులకు కూడా విషయాన్ని చెప్పేందుకు వారి యొక్క వివరాలు కూడా తెలుసుకునేటువంటి పనులు అయితే పోలీసులు అయితే ఉన్నారు. ఇక
ఆసుపత్రికి తరలించిన తర్వాత క్షతగాత్రులకు సంబంధించినటువంటి బంధువులు అంతా కూడా అక్కడికి వచ్చి ఒక వాతావరణం కూడా ఒక విషాదకరంగా కూడా మారినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అయితే మాత్రం అక్కడ స్థానికుల దగ్గర నుంచి వివరాలు కూడా ఉన్నారు. అక్కడ బస్సుకు జరిగినటువంటి ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అన్న దానిపైన అయితే చూస్తా ఉన్నారు. ఆ బస్సు ఎన్ని గంటలకు బయలుదేరింది, అలాగే తెనకాసి నుంచి వచ్చేటువంటి బస్సులు కూడా ఏ టైంకి అయితే బయలుదేరాయి, దీనికి సంబంధించినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటనల మీద అయితే మాత్రం ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఒకేసారిగా అంటే బస్సుకు సంబంధించినటువంటి 8 మంది చనిపోవడంతో ఆ ఒక జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి చేరుకొని వారి యొక్క దర్యాప్తుకు సంబంధించినటువంటి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక దీనిపైన అయితే ఇప్పటికే సీఎం స్టాలిన్ కూడా దీనిపైన దిగ్భ్రాంతి అయితే గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అలాగే క్షతగాత్రులను అయితే మాత్రం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్ కూడా తరలించి వారికి అన్ని రకాలుగా కూడా వైద్య సాయం అందించాలనేసి అయితే మాత్రం అధికారులకు అయితే సూచించారు. ఇక జిల్లా కలెక్టర్ అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ జరిగినటువంటి అంశాన్ని ప్రమాదం అయితే మాత్రం ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక బస్సులకు సంబంధించి అయితే వరుసగా జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక బస్సుకు సంబంధించినటువంటి ఫిట్నెస్ కానీ ఆ బస్సులకు అంటే ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించినటువంటి బస్సులకు సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా చూసేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీంట్లో మదురై నుంచి వస్తున్నటువంటి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగానే ఒక ప్రమాదం కూడా చోటు చేస్తుందనేసి అయితే మాత్రం పోలీసులు అయితే తెలిపారు. ఇక దానిపైనే కేసు కూడా నమోదు చేశారు ఆ డ్రైవర్ పైన అయితే మాత్రం. ఇక ఈ బస్సు ప్రమాదం మాత్రం తమిళనాడుకి సంబంధించి ఇప్పటికే తమిళనాడు అంతా కూడా అంటే దక్షిణ తమిళనాడుకి సంబంధించి అయితే మాత్రం వర్షాలు పడటంతో కొద్దిగా అప్లాపుతం అయ్యేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఆ ఒక పరిస్థితుల్లో యొక్క యాక్సిడెంట్ జరిగి ఒక్కసారిగా 8 మంది చనిపోవడం అన్న దానిపైన ప్రభుత్వం కూడా దీనిపైన దిగ్భ్రాంతి అయితే గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక సంఘటన స్థలంలో మాత్రం ట్రాఫిక్ జామ్ ఎక్కువగా కావడంతో అక్కడ ఉన్నటువంటి 2 బస్సులను కూడా పక్కకైతే తీపించారు. ట్రైన్ల ద్వారా పక్కకు తీసినప్పుడు అక్కడ ఇరుక్కున్నటువంటి కొంతమంది అంటే చనిపోయినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇక అక్కడ ఎక్కువగా కూడా దెబ్బలు తగిలినటువంటి వాళ్ళంతా కూడా హాస్పిటల్కి అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తెనకాసి జిల్లాలో జరిగినటువంటి ఇది ఒక పెద్ద యాక్సిడెంట్ గా కూడా గుర్తించి అటువంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండేందుకైతే మాత్రం ప్రభుత్వ యంత్రాంగం కూడా దీనిపైన దృష్టి సారించాలనేటైతే స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక తమిళనాడులో అయితే ఇటువంటి ఘటనలు అంటే తెనకాసిలో దాదాపుగా ఇదే నెలలో 2 ఘటనలు కూడా జరిగాయనేసి అయితే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఆ ఘటనలో కూడా తక్కువ ప్రాణాలు కోల్పోయేసి సంభవించిందనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇది ఒక్కసారిగా 8 మంది చనిపోవడం, దాంతో పాటుగా 35 మందికి పైగా గాయాలవడంతో పాటుగా ఇదొక తీవ్రమైన విషాదానికి గురి చేస్తుందనేసి అయితే చెప్పారు. ఇక దీంట్లో అంటే గాయపడిన వాటిలో కూడా మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువగా ఉండడంతో వాళ్ళు మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకోసం తిరిగిన వైద్యం కోసం అయితే పెద్ద హాస్పిటల్ కూడా తరలిస్తున్నాం అనేసి అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు రాకపో ముందుగానే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా బస్సుకు సంబంధించి అంటే బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా సహాయ సహకారాలు కూడా వాళ్ళు అందిస్తాం అనేసి అయితే చెప్తా ఉన్నారు. దాంతోనే పోలీసులు వచ్చిన తర్వాత ఆ చనిపోయిన వారినంతా కూడా తీసి వారి యొక్క వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఈ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నటువంటి ఒక బస్సుకి సంబంధించినటువంటి సీసీ ఫుటేజెస్ కానీ అక్కడ ఏ విధంగా జరిగింది అన్న దానిపైన కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడు తమిళనాడు తెనకాసి జిల్లాలో అయితే నెలకొంది విషయాలు. ఓకే, థ్యాంక్ యూ నరేష్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.